విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ మూవీస్ చేసుకుంటా సీరియల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అంటే ఒక హీరోగా అనుకుంటా మీరు వచ్చారు కదా. నేను యాక్చువల్గా లగడపాటి శ్రీధర్ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఆ టైంలో ఏంటంటే మాకు సినిమా డిస్కషన్స్ అవుతున్నాయి కానీ టేక్ ఆఫ్ అవ్వట్లా ఏ సినిమా. ఎవడిగోల వాడిది కన్నా ముందు జర్నీ నేను చెప్తున్నా. అచ్చా. అట్లీస్ట్ ఒక 2 years అట్లా ఆయన చాలా కథలు వినడం, అదేదో అవి మెటీరియలైజ్ అవ్వకపోవడం ఇట్లా అవుతుంటే శ్రీధర్ గారు ఒకసారి ఏమన్నారంటే, వై కాంట్ యూ ట్రై ఇన్ సీరియల్స్, అందరికీ తెలుస్తావు కదా, ఒకసారి సీరియల్స్ కూడా నువ్వు ట్రై చేయి, ఈలోపు మన ప్రొడక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయి, ఆ టైంకి మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ అని. దెన్ ఆ టైంలో నేను అంతకుముందే నన్ను బాపు గారి దగ్గర నేను అసోసియేట్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాది బేసికల్గా. అచ్చా, ఓకే. అసిస్టెంట్ డైరెక్టరు, అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టరు, దెన్ అసోసియేట్ దాకా చేశాను ఆయన దగ్గర. ఆయనే నన్ను ఒకసారి అడిగారు. నేను అందరికి ఏం చేస్తుండే అంటే లొకేషన్లో ఉన్న ఆర్టిస్టులకి వాళ్ళకి స్క్రిప్ట్ అంతా చదివి చెప్పి ఆ క్యారెక్టర్తో పాటు ఐ యూస్ టు ఎనాక్ట్, ఈ క్యారెక్టర్ అయితే ఇట్లా అయితే ఇగో డైలాగ్ ఇట్లా చెప్తే బాగుంటుంది, ప్రాక్టీస్ చేయించడం అనేది చేస్తుండేటండి. బాబు గారు అవి బాగా గమనించేవాళ్ళు. దూరం నుంచి చూసి సరే నేనేదో చాలా యాక్టివ్గా చేస్తున్నాను అని అనుకున్నారు. బట్ ఒకరోజు ఫైనల్గా అవును లోహిత్ నువ్వు యాక్టింగ్ ఎందుకు చేయకూడదు అని అడిగారు ఆయన. అడిగితే మనకెవరు ఇస్తారు సార్ అన్న. అంటే నువ్వు సీరియసా అన్న. అంటే సార్ యాక్చువల్గా అయితే నేను యాక్టర్ అవుదామనే వచ్చా, కానీ నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా, పోనీ నన్ను ఏదో ప్రమోట్ చేయాలనో లేకపోతే లేరు కదా, అందుకని నేను ఏదో చిన్న చేసుకుంటూ వెళ్తున్నాను సార్ అని. అంటే ఆయన బుడుగు అని ఒక సీరియల్ చేస్తే దాంట్లో హీరోగా పెట్టారు. ఓకే. బుడుగు సీరియల్లో నేను, నా పేరుగా రజిత అని ఒక అమ్మాయి, నాకు అన్న వదినలుగా ఇప్పుడు సుమ నా వదిన, జీడిగుంట శ్రీధర్ వచ్చి నాకు అన్న. యాంకర్ సుమ గారు. యాంకర్ సుమ గారు. ఓకే. ఏ ఛానల్ సార్ అది? ఈటీవీ. ఈటీవీలో. ఓకే. సో బుడుగు. ఓకే. సో దట్ వాజ్ ది ఫస్ట్. ఆ తర్వాత ఇంకా ఆయన మహాభారతం చేయడానికి వెళ్ళిపోయారు. నేను కూడా మళ్ళీ ఎవరు అడగలేదని నేను గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత మల్లేని రాధాకృష్ణ అని ఒక డైరెక్టరు మనస్ చూడతర్మ అని ఒక సీరియల్లో తీసుకున్నారు. చాలా పెద్ద కాస్టింగ్ అది. నా ఫాదర్ క్యారెక్టర్లో అనంత్ నాగ్, నాకు నానమ్మ వచ్చి రామప్రభ గారు, ఇట్లా పెద్ద కాస్టింగ్తో. ఆ సీరియల్ ఆడిషన్ అప్పుడు కూడా ఇంకా నేను అనుకున్నా మేబీ నాకు అసలు కష్టమేమో ఇండస్ట్రీ, ఇట్లయితే కదరదు, ఎందుకంటే నెల తిరిగితే మనకు రూమ్ రెంట్లు కట్టాలి, అన్ని మన నీడ్స్ అన్నీ ఉంటాయి, దీన్ని నమ్ముకుంటే పరిస్థితి లేదని నేను అప్పటికి జాబ్ చేస్తున్నా. సరే అంటే దానికి నేను అనుకున్న క్యారెక్టర్కి, నన్ను తీసుకున్న క్యారెక్టర్కి ఇంకో 2 పెద్ద హీరోల్ని కూడా వాళ్ళు ఆడిషన్ చేశారు. ఓకే. చేశారు కానీ వాళ్ళు ప్రతిసారి నన్ను పిలుస్తున్నారు, ఆడిషన్ అంటున్నారు, కానీ ఏం అవ్వట్లా. ఇంకా ఇది కాదని చెప్పి మళ్ళీ నేను ఇంకో జాబ్ అప్లై చేస్తే రేడియో జాకీగా జాబ్ వచ్చి, రేడియో జాకీ ఇంకా నేను ఆ జాబ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా కూడా కరెక్ట్ ఆ టైంలో మళ్ళీ కాల్ వచ్చింది, లేదు మనం స్టార్ట్ చేస్తున్నాం సీరియల్ అని. మళ్ళీ ఏంట్రా ఇది, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అటు ఇటు అని, సరే లెటస్ ట్రై, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు, దీని సంగతి ఏందో తేల్చేద్దామని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్. అది పెద్ద హిట్ అయింది ఆ సీరియల్. ఓకే. అది ఎంత హిట్ అయిందంటే నాకు నా పర్సనల్ టైం కూడా దేనికి లేకుండా అంత బిజీ చేసింది. ఐ బ్యాక్ టు బ్యాక్ ఐ యాక్టెడ్ ఆల్మోస్ట్ ఒక 11 years వరకు. నేను పర్సనల్గా నేను ఏ ఫంక్షన్స్ కూడా అటెండ్ చేయలేదు. మొత్తం కంటిన్యూ సీరియల్స్. ఇంకా అసలు నాకు మంత్లీ 40 కాల్ షీట్స్, నెలకి 40 కాల్ షీట్స్ చేస్తున్నా. నేను కార్లలో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. నాకు అసలు ఏ సీరియల్కి ఆ సీరియల్ సూట్ కేసు ఉండేది డ్రెస్లకి. ఇది మనసుడు తర్మ, ఇది ఇంకో పుత్తడి బొమ్మ, ఇది ఆకాశగంగ, ఇట్లా సూట్ కేసు లాగితే ఒక్కొక్క సీరియల్ అనమాట, అట్లా ఉండేది. ఓకే. సీరియల్ ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ ఎక్కువ కావాలి కదండి. అదే కనపడుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ అదే కదా, మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనని చాలా మంది చూస్తున్నప్పుడు మనం అలా కనపడలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నిన్నేసింది ఈ రోజు చూస్తారు కదా. అవునవును. రోజు చూసేటప్పుడు మనం వాళ్ళకి ఏం వేరియేషన్ ఇవ్వగలుగుతాం. సో దట్స్ హౌ మీ లుక్కే మీరు ఎలా కనపడతారో అలా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. కానీ మీకు చాలా రిచ్ రోల్స్ ఎక్కువ కదా చేసింది మీరు మీ దాంట్లో? అన్ని ఆల్మోస్ట్ అన్ని రిచ్ అంటే కాస్ట్యూమ్స్ కూడా రిచ్, కొంచెం కాస్ట్లీయే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎలా ఫేస్ అయ్యాలి? నాకు ఒక పేద క్యారెక్టర్ ఉంటే బాగుండే అనిపించాడు. అట్లేం లేదు, లక్కీగా నాకు ఏ అలవాటు లేకపోవడం వల్ల నేను సంపాదించిందంతా నేను నా బట్టల మీద ఇన్వెస్ట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకు ఉండే అలవాట్లు ఉంటాయి, ఇది అది
అవును బాటిల్స్ మీద స్పెండ్ చేస్తారు. నాకు బాటిల్స్ లేవు కాబట్టి నాది ప్రతి ఇది Costumes నేను మీద. బట్టల మీద స్పెండ్ చేశా. ఓకే. ఎలా చూస్ చేసుకునేవాళ్ళు అంటే ఇలా కనిపించాలి లుక్ కనిపించాలి మనకు అదేది ఎలా మీరు ప్లాన్ చేసుకునేవారు? సార్ కెమెరా కలర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విబ్జిఆర్. ఉమ్, దీంట్లో ఈ కెమెరా సూటబుల్ కలర్స్ అనేవి నాకు ఫస్ట్ నుంచి నాకు ఐడియా ఉంది. ఓకే. సో అందుకని నేను సెలెక్ట్ చేసుకున్న కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కొంచెం డెఫినెట్గా కాంబినేషన్ యాక్టర్స్ ఉన్నా కూడా డిఫరెంట్గా కనపడేటట్టు చూసుకునేవాడిని. ఉమ్, సో కొంచెం సపరేషన్ వేరే వాళ్ళకి నాకు ఉండాలి కాబట్టి డిజైనర్ కొంచెం ఎత్తుక్కునేవాడిని. ఓకే. లేదంటే నేనే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కావాలి, ఎక్కడో చూసింది నా మనసులో ఉంటది కదా, అవును. దానికి ఏదో ఒకటి యాడ్ చేసి అట్లా కొన్ని ట్రై చేసుకుంటా వచ్చా. కానీ మూవీస్ కన్నా సీరియల్ కొంచెం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి, ఆ సీన్ అయ్యే వరకు రెడీ అయ్యి కూర్చోవాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు వచ్చాను సీరియల్స్ కి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇష్టమైన పనికి ఏమి ఉండదు అది. ఆ, నేను అదే అంటా, ఇప్పుడు మీరు మామూలుగా ఎవరి కోసం ఎదురు చూడండి అంటే మీకు చిరాకు వస్తుంది. yes, అదే మీరు ప్రేమించిన అమ్మాయి కోసం అనుకోండి, మీరు ఎన్ని రోజులైనా ఎదురు అవును, చూస్తారు. అది obviously. సో ఇది నేను ప్రేమించిన పని, ఇది ఉమ్, నేను ఇష్టపడిన పని, ఇది ఓకే. నేను దీనికోసమే అన్ని వదిలేసుకొని వచ్చిన పని. ఉమ్, కాబట్టి నేను లొకేషన్కి వెళ్తే కూడా చాలా మంది మేకప్ కన్నా ముందు ప్యాకప్ ఎప్పుడైనా అడుగుతారు. అవును, వెళ్ళడానికి రెడీ ఉంటారు. అంటే పోవడానికి సిద్ధంగా. Yes. నేను అట్లా కాదు, నాకు పని లేకపోతే కానీ నన్ను పని ఉందంటే 24 hours అక్కడ ఉండడానికి ఇష్టం. నేను ఐ లవ్ టు బి దేర్ ఇన్ ద లొకేషన్ ఇఫ్ ఐ హావ్ వర్క్. ఓకే. నాకు అది నైటా డేనా, నాకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, నేను చెట్ల కింద ఉన్నానా లేకపోతే క్యారవాన్లో ఉన్నానా, ఇవన్నీ ఏం చూడండి, వర్క్ మీద డిపెండ్. నాకు ఇష్టం, ఎస్. నాకు ఇష్టమైన పని. అందుకని ఓకే. ఇష్టమైన పని కోసం ఎంతైనా శ్రమ పడతాం. ఇంత బిజీ షెడ్యూల్స్ లో అంటే కొన్ని సీరియల్స్ మనం చేయాలన్నా కూడా ప్రాజెక్ట్ నచ్చినా కూడా చేయలేకపోయిన సీరియల్స్ ఏమైనా ఉన్నాయా సార్? మిస్ అట్లా అయింది చాలా మిస్ అయినా. నేను అసలు చాలా. ఫస్ట్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఐ మిస్డ్ ఫర్ ఈటీవీ ఇస్ విధి. ఇది. అప్పుడే మిస్ అయిపోయాను అసలు. అచ్చా, దాని తర్వాత అట్లా చాలా ఉన్నాయి. చాలా ఉంది. ఇక ఓవిది అన్న దానికన్నా మిస్సింగ్ అసలు ఏమి ఉండదు back to back ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు నమ్మరు, ఏ రోజు అయితే ఇప్పుడు నేను సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ఐఎమ్ ప్యాక్డ్. అదే. సో దిస్ డేస్ ఆర్ బీన్ బ్లాక్డ్. మీరు నమ్మరు, ఈ మంత్ లో నేను కనీసం ఒక 2-3 సినిమాలే మిస్ అయినా, పెద్దవి, పెద్ద సినిమాలు, పెద్ద కాంబినేషన్స్ తో మిస్ అయినా. అచ్చా, ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ లేవు. అదే. మనం ఓకే. ఖాళీగా ఉన్నప్పుడే ఇవ్వాలని లేదు కదా వాళ్ళకి.